నేను చెప్పేది నిజం. ఒక్కసారి లైవ్ పెట్టావు అనుకో ఖచ్చితంగా నీకు సబ్స్క్రైబ్ అని మాట్లాడతాం. హాయ్ హలో వెల్కమ్ టు చాలా సమ్మ ట్రెండింగ్ కూతురు ఛానల్ కి మీకు స్వాగతం సుస్వాగతం. అవును, టాపిక్ ఏందమ్మా? టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంది, టాపిక్ ఉంది, రావే వీడియోస్ తీద్దాం అన్నాం అనుకో, అది నా సైక్ కింద నుంచి పైకి అలా ఉడికిన పక్కిలాగా చూస్తుంది. ఎందుకో తెలుసా? ఏదో యూట్యూబ్ నా కోసమే ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు బలవంతంగా చేసినట్టు ఫీల్ అయిపోద్ది. అంటే ఇప్పుడు వాళ్ళందరి ముందు నన్ను బ్యాట్ చేస్తున్నా? అలా కాదే, ఒకసారి నువ్వు లైవ్ పెట్టావు అనుకో, మీ సబ్స్క్రైబర్స్ నాకు వద్దమ్మా లైవ్ లా. అడిగి చూడండి, అసెంబ్లీలో దద్దరిల్లిపోద్ది నేను మాట్లాడితే. అలా ఉంటుంది మరి నాకు మాట్లాడాలంటే ఇష్టం. అందుకే నీ చేతికి ఎవరు మైక్ ఇరు. చూసారా, కనీసం మీ ముందు కన్నా తీసుకొస్తే మాట్లాడితే మనిషి మారుతుంది కదని చెప్పి చక్కగా యూట్యూబ్ ఛానల్ పెట్టించాను. యూట్యూబ్ లో ఎంత సక్సెస్ వస్తుందో తెలుసా చేస్తే హార్డ్ వర్క్. నాకు అసలు నమ్మకమే పోయింది. నాకు 3-4 సంవత్సరాల నుంచి 9th క్లాస్ నుంచి ప్రారంభించిందండి యూట్యూబ్. కాకపోతే కొంచెం అన్సక్సెస్ గా ఉంది. ట్రై చేద్దాం, పోయేదేముంది. నాకు అసలు నమ్మకమే లేదు. 4 సంవత్సరాలు వీడియో పెట్టి కొంతమంది ఏమో నెల పెడుతున్నారు, ఛానల్ స్టార్ట్ అయిపోతుంది. నువ్వు నన్ను కొట్టి కొట్టి నా చెంపలు అరిగిపోతున్నాయి తప్ప యూట్యూబ్ మాత్రం సక్సెస్ అవ్వట్లేదు. ఏం చేద్దాం, చాలా అంటే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు జనరేషన్. మేము ఏదైనా చెయ్యాలనుకునే లోపే అవతల వాళ్ళు మేము అనుకుంటున్నాం, వాళ్ళు ప్రారంభించేస్తున్నారు. అంతే, అది అందుకే చెప్తున్నాను. నేను చక్క రోజుకు 1 గంట లైవ్ పెట్టామనుకో, సబ్స్క్రైబర్స్ అని చక్కగా పెరిగిపోతారు. కామెంట్స్ వస్తాయి, బ్యాడ్ కామెంట్స్ వస్తే వాటిని పక్కకు నెట్టేయచ్చు కదా. వందనాలమ్మా తల్లి, వందనాలమ్మా. నా బలేదు. ఎలా మరి యూట్యూబ్ సక్సెస్ రావాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాం, అప్పుడప్పుడు లైవ్ పెడుతూ జనాల ముందుకు వెళ్తూ వాళ్ళు అడిగే కామెంట్కి మనం ఓపెన్ గా మెసేజ్ పెడుతూ మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. నీ ఛానల్ తీసేదే కాక మళ్ళీ నాకు ఇంకొక తాగం తగిలిస్తుంది. దాన్ని తీసుకోవాలి, లైట్ ని ఎడిటింగ్ చేసుకోవాలి, మళ్ళీ నేను కొట్టించుకొని నా చంపలు పగిలిపోతున్నాయి. ఇక్కడ ఈ వీడియో స్టార్ట్ చేయాలి, మళ్ళీ లైవ్ పెట్టాలి. ఇంకా నేను ఎందుకు కాలేజ్ వెళ్దామా? ఈడ కూర్చొని ఒక ప్లాట్ఫామ్ పెట్టేసుకోని ఇక్కడ నేను. నీకు విషయం చెప్పనా? నీ చెవుల్లో ఏముంది? గోల్డ్ ఉంది కదా. గోల్డ్ పోంగానే అక్కడ రాగానే వస్తుందా? రాదు. దాన్ని మట్టిలోంచి తీసి కాసి వడబోసి దాన్ని 10 సార్లు సుత్తితో కొట్టి బంగారం కాల్చి వేడి పెడితే అప్పుడు కౌన్సోల్ వాడి చేతికి వెళ్తే అది డిజైన్ అవుతుంది. ఇప్పుడు నన్ను నలగొట్టుకోమంటావు అంతేనా? యూట్యూబ్ గురించి చెప్తున్నా కదండి. యూట్యూబ్ లో ఎన్ని కష్టాలు ఉంటాయి రీల్స్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఓకే అండి, మరి బాయ్ బాయ్. చెవిటోటి సేవలో శంఖం ఎంతసేపు పుదీనా వేస్ట్ అండి. ఈ తరపు పిల్లలకి మనం చెప్పేది ఏది బుర్రకెక్కదు. మనం ఏ సబ్జెక్ట్ తీసుకోవద్దంటామో అదే తీసుకుంటారు, మనం ఏం పని చెప్తామో అది చేయరు, ఇక వాళ్ళకే వదిలేదు. నేను నువ్వు వీడియోస్ కి వద్దన్నా సరే బలవంతంగా నేనే తీపిస్తానండి. కంటెంట్ లేకపోయినా సరే వెతికి నేనే చూపిస్తున్నాను. నేనే పిలుచుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, అంతా మనమే. కానీ జస్ట్ యాక్టింగ్ చేసేది కాబట్టి మాత్రం ఈవిడే. అయినా సరే నేనే బతిలాడాలి. నిండా మునిగిన వాళ్ళకి సలేంట్ అని చెప్పి యూట్యూబ్ లో ఎలాగో మనం ముందుకు వెళ్తున్నాం కదా. నా ఛానల్ కాదండి, సాదా సోమ ట్రెండింగ్ కూతురు, ఇది కాదు. ప్రత్యేకంగా దానికి ఒక ఛానల్ పెట్టుకుంది, అదే పేరు కీర్తన విశేషాలు అని పెట్టుకుంది. అందులో లైవ్ పెట్టవే, ఎవరైనా యూత్ ఉంటారో నీలాగా చూసి వాళ్ళు ఎంకరేజ్మెంట్ గా ఉంటారు అని చెప్తే ఇక నా మీద ఎక్కడికి ఉంది, మనకెందుకు, వదిలేద్దాం. సరే మరి మీద ఏం మాటలు పట్టించుకోకండి. సరే మరి బాయ్ 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 బాయ్. సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పు ప్లీజ్. సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి ఫ్రెండ్స్.